భౌగోళిక రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఈరోజు మనకు అత్యంత సన్నిహిత మిత్రుడు అనుకునే దేశం రేపు మనకు దూరంగా జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక అసలు విషయానికి వస్తే మన పొరుగున ఉన్న పాకిస్తాన్తో మనకు పడదనే విషయం తెలుస్తుంది. తాజాగా పెహల్గాం తర్వాత పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి. అయితే మిత్రదేశంగా భావిస్తున్న రష్యా పాక్కు దగ్గరవుతోంది. అదే సమయంలో ఇండియాకు దూరం జరుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా రష్యా విదేశాంగ మంత్రి చేసిన కామెంట్స్ దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి. వివరాలేంటో చూద్దాం. ఇండియాకు పాకిస్తాన్కు మధ్య సంబంధాలు అంతంత మాత్రమే అన్న విషయం తెలిసిందే. ఇండియాపై తరచూ టెర్రర్ దాడులు చేస్తూ దేశంలో అరాచకం సృష్టించడానికి ప్రయత్నిస్తోంది పాకిస్తాన్. తాజాగా పహల్గాం తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దిగజారిపోయాయి. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు ఇండియా గట్టిగానే బుద్ధి చెప్పింది. మరోవైపు ఇండియాకు రష్యాకు కొన్ని దశాబ్దాల నుంచి బలమైన సంబంధాలున్నాయి. అయితే తాజాగా రష్యా విదేశాంగ మంత్రి ఈ నెల 29న సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో రష్యా, ఇండియా, చైనాలు ఈ మూడు దేశాలను కలిపి రిక్ అంటారు. తిరిగి సంబంధాలు పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఇండియా, చైనా ఒక ఒప్పందానికొచ్చి సరిహద్దు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. మూడు దేశాలు రష్యా, ఇండియా, చైనాలు 1990లోనే రష్యా మాజీ ప్రధాని ఎవ్జెనీ ప్రియాకోవ్ నేతృత్వంలో ఏర్పడి అప్పటి వరకు 20 కంటే ఎక్కువ సార్లు సమావేశమయ్యాయి. ఈ సమావేశాల్లో విదేశాంగ మంత్రుల స్థాయిలో రక్షణ, ఆర్థిక, వాణిజ్యం గురించి పలుమార్లు చర్చించుకున్నారు. అయితే 2020 జూన్లో ఇండియా, చైనా సైనికుల మధ్య గల్వాన్ లోయలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చైనా సైనికులు ఇండియా సైనికులను రెచ్చగొట్టారు. ఇరు దేశాల సైనికుల మధ్య బాహాబాహి జరిగింది. అట్నుంచి ఇండియా, చైనాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. అప్పటి నుంచి ఎలాంటి రిక్ సమావేశాలు జరగలేదు. అయితే గత ఏడాది కజాన్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో రష్యా, ఇండియా, చైనాల మధ్య త్రైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రిక్ను పునరుద్ధరించాలని నిర్ణయించారు. తాజాగా రష్యా విదేశాంగ మంత్రి మారుతున్న భౌగోళిక రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని మరోమారు రిక్ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఈ నెల 29న మరోమారు ప్రస్తావించారు. మరి అకస్మాత్తుగా రష్యా రిక్ అంటూ హడావుడి చేయడానికి గల కారణాలేంటి అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే రిక్ ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణం ఇండియా, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులని చెప్పవచ్చు. రష్యా ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను సడలించడానికి ప్రయత్నిస్తోంది. దీంతో రిక్ను పునరుద్ధరించాలని చూస్తోంది. రష్యా మధ్యవర్తిత్వం నెరిపి ఇరు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు తీసుకురావాలనే ఆలోచనలో ఉంది. దీంతో పాశ్చాత్య దేశాలకు రష్యా సత్తా ఏంటో చూపించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఉక్రెయిన్తో యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలతో రష్యాకు అస్సలు పడ్డం లేదన్న విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే. అయితే గల్వాన్లో ఇండియా, చైనా సైనికుల మధ్య జరిగిన బాహాబాహి తర్వాత ఇండియా తన పంథాను మార్చింది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాకు దగ్గరైన క్వాడ్గా ఏర్పడింది. కొత్తగా I2U2 గ్రూపుగా ఏర్పడి పాశ్చాత్య దేశాలతో రక్షణ రంగంలో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రస్తుతం ఇండియా పాశ్చాత్య దేశాలకు దగ్గరవుతోంది. అలాగే డిఫెన్స్, టెక్నాలజీ, సప్లై చైన్ డొమైన్లో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. ఇది మాస్కోకు మింగుడు పడ్డం లేదు. ఇండియా క్రమంగా తమ నుంచి జారుకుంటోందని, పాశ్చాత్య దేశాలకు దగ్గరవుతోందని రష్యా భావిస్తోంది. దీంతో రష్యా మరోమారు రిక్ను పునరుద్ధరించి ఇండియాకు కాళ్లకు బంధాలు వేయాలని చూస్తోంది. అదే సమయంలో ఆసియాలో అతిపెద్ద సూపర్ పవర్లుగా ఎదుగుతున్న చైనా, ఇండియాల మధ్య సయోధ్య కుదర్చాలని చూస్తోంది. ఇక రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ నేరుగా నాటోపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఇండియాను తమ వైపు ఆకర్షించి చైనాకు, ఇండియాకు మధ్య పుల్లలు పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. కాగా నాటో ఇండో పసిఫిక్ రీజియన్లో మరింత బలపడాలని చూస్తోంది. అదే సమయంలో ఇండియా పాశ్చాత్య దేశాలతో రాసుకు పూసుకు తిరగడం కూడా మాస్కోకు రుచించడం లేదు. దీంతో రష్యా రిక్ ద్వారా ఇండియాను నాటోతో పాటు పాశ్చాత్య దేశాలకు దూరం చేయాలని ఎత్తుగడ వేస్తోంది. మరోపక్క అమెరికా, చైనాల మధ్య సంబంధాలు పూర్తిగా
చెడిపోయాయి. ఇక ఉక్రెయిన్తో యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై అత్యంత కఠినమైన ఆంక్షలు విధించాయి. రష్యాను ఆర్థికంగా దెబ్బకొట్టాయి. దీంతో రష్యా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆసియా వైపు చూస్తోంది. ఇక రష్యా ఆర్థికంగా దౌత్యపరంగా చైనాపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా అంతర్జాతీయ వేదికపై ఏకాకి అయింది. ఇక విధిలేని పరిస్థితిలో బీజింగ్కు దగ్గర కావాలనుకుంటోంది. దీనికి ఒక వేదిక కావాలి కాబట్టి రిక్ను పునరుద్ధరించాలనేది రష్యా ఆలోచనగా కనిపిస్తోంది. ఇక ఇండియాతో పాటు చైనా రెండు గ్లోబల్ స్టేజిలో తమ పరిధుల్లో సత్తా చాటుతున్నాయి. దీంతో ఆసియాలో తన పట్టు పోతుందన్న భయం కూడా రష్యాను వెంటాడే అవకాశాలున్నాయి. దీంతో రిక్ను పునరుద్ధరిస్తే మాస్కో కూడా ఆసియాలో రెండు అతిపెద్ద శక్తివంతమైన దేశాల సరసన తాను కీలక సభ్యుడిగా ఉండవచ్చునని రష్యా భావించవచ్చు. అదీ కాకుండా ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో రష్యా ఏకాకి అయ్యింది. దీంతో పాశ్చాత్యేతర దేశాల్లో తన పట్టును కొనసాగించడానికి ఇటు చైనా ఇండియాతో కలిసి సంబంధాలు మెరుగుపరుచుకోవాలనుకుంటోంది. మరి ప్రస్తుతం ఇండియా పరిస్థితి ఏమిటనే విషయానికొస్తే ఇటు అవకాశాలతో పాటు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఇండియాకు మాస్కోతో దశాబ్దాల నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. అది కొనసాగించాల్సిందే. అదే సమయంలో చైనాతో ఇండియాకు సరిహద్దు సమస్యలున్నాయి. ఇక ఇండియా విదేశాంగ విధానం విషయానికొస్తే కేవలం ఒకే దేశంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించకుండా పాశ్చాత్య దేశాలతో పాటు పాశ్చాత్యేతర దేశాలతో సంబంధాలు కొనసాగించాల్సిందే. ఒకవేళ రిక్ను పునరుద్ధరించినా ఇండియా మాత్రం ఇటు అమెరికా క్వాడ్తో పాటు ఇతర దేశాలతో ప్రస్తుతం కొనసాగుతున్న సంబంధాలని కొనసాగించాల్సిందే. ఎందుకంటే చైనాతో పాకిస్తాన్తో ఇండియాకు సంబంధాలు మెరుగుపడే అవకాశాలు మాత్రం శూన్యం. కాబట్టి కేవలం ఒకే దేశంపై ఆధారపడకుండా అన్ని దేశాలతో సంబంధాలు పెట్టుకోవడం ఇండియాకు శ్రీరామ రక్ష. ఇటీవల ఇండియాకు పాకిస్తాన్కు మధ్య జరిగిన యుద్ధంలో పాకిస్తాన్కు చైనా 80% ఆయుధాలను సమకూర్చింది. అదే కాకుండా శాటిలైట్ అసిస్టెంట్స్ కూడా ఇచ్చి ఆదుకుంది. అంటే ఇండియాపై పరోక్షంగానే చైనా యుద్ధం చేసినట్లు భావించాల్సి వస్తుంది. మరి ఇండియాపై దాడులు చేయించింది చైనా. మరి చైనాతో ఇండియాతో ఎలా స్నేహహస్తం అందివ్వగలదు అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇక రష్యా కూడా పాకిస్తాన్కు దగ్గరవుతోంది. 2023 నుంచి పాకిస్తాన్ రష్యా నుంచి గ్యాస్ను కొనుగోలు చేస్తోంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. దీంతో పాటు రష్యా పాకిస్తాన్లో పలు ప్రాజెక్టులు చేపడుతోంది. అదీ కాకుండా చైనాకు రష్యాకు మధ్య సుమారు $244 బిలియన్ వ్యాపారం జరుగుతోంది. ఇక ఇండియా విషయానికొస్తే రష్యాకు ఇండియాకు మధ్య జరిగే వ్యాపారంలో చైనాతో పోల్చుకుంటే 4వ వంతు కూడా లేదు. మరి అలాంటప్పుడు రష్యా ఎవరి వైపు మొగ్గు చూపుతుందో తేలికగానే ఊహించుకోవచ్చు. కాబట్టి ఇండియాకి ఇప్పటి వరకు మిత్రదేశంగా భావిస్తోన్న రష్యా, చైనా, పాకిస్తాన్లు ఏకమైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ప్రస్తుతం ఇండియా ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయం మాత్రం ఆసన్నమైందని చెప్పక తప్పదు. ఇదిలా ఉండగా రష్యా వార్ హీరో 34 ఏళ్ల అలెగ్జాండ్రోవిచ్ గుర్ట్సీవ్ దగ్గరికి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తనని తాను పేల్చుకుని అలెగ్జాండ్రోవిచ్ను కూడా లేపేశాడని రష్యా మీడియాతో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కాగా గుర్ట్సీవ్ చనిపోవడానికి ముందు ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చి మాట్లాడినట్లు కనిపించిందని ఆన్లైన్తో పాటు సోషల్ మీడియాలో వార్ హీరో మృతికి సంబంధించిన వీడియోలు పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నాయి. పేలుడు తర్వాత గుర్ట్సీవ్స్ నేల కొరికినట్లు వీడియోలో కనిపించింది. కాగా రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న వారిలో కొంతమందిని టైమ్స్ ఆఫ్ హీరో అనే కార్యక్రమంలో సన్మానం చేశారు. కాగా గుర్ట్సీవ్ ఆపరేషన్ మరియు పూల్లో కీలక పాత్ర పోషించారని రష్యన్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. కాగా గుర్ట్సీవ్ మృతితో పుతిన్ కూడా షాక్కి గురయ్యారన్న వార్తలు రష్యా మీడియాలో వినిపిస్తున్నాయి.